రామ్ నారాయణ్ రామ్. ఇప్పటి కాలంలో చాలా సార్లు చూసాం, ప్రజలు రాజ్యాంగం గురించి అయోమయంలో ఉన్నారు. ఎందుకు ప్రజలు రాజ్యాంగం పట్ల అయోమయంలో ఉన్నారు? ప్రతి ఒక్కరికి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారు తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రాయకపోయారు. వారు జవహర్లాల్ నెహ్రూ సూచనల ప్రకారమే రాశారు. అంబేద్కర్ గారు భూమిపై వ్యక్తిగత యాజమాన్యాన్ని తొలగించాలని అనుకున్నారు. వారు పేదలకి సహాయం చేయాలనుకున్నారు. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు అది అనుమతించలేదు. జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ గారిని తన పార్టీకి భాగస్వామిగా కూడా చేయలేదు. అంబేద్కర్ గారు నెహ్రూతో కలిసి రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు అందులో వ్యక్తిగత యాజమాన్యాన్ని ఎందుకు తొలగించలేదు? రాహుల్ గాంధీ వ్యక్తిగత యాజమాన్యం తొలగించాలని ఎందుకు చెప్పలేదు? రాహుల్ గాంధీకి గాంధీ అనే టైటిల్ ఎలా వచ్చింది? భారతదేశ ప్రజలందరూ గాంధీ కుటుంబాన్ని అడగాలి, వారు గాంధీ అనే పేరు ఎందుకు తమ పేరుకు జోడిస్తున్నారు? జవహర్లాల్ చేసిన ఈ అన్ని పనులను మహాత్మా గాంధీ మద్దతు ఇచ్చారు. ఎందుకంటే వారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని సంతుష్టిపరచాలని కోరుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ను అణచివేశారు. జవహర్లాల్ మరియు నెహ్రూ ఇద్దరూ కలిసి చాలా విషయాలు చేశారు. అలాగే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారిని పార్టీ నుండి తొలగించారు. సుభాష్ బోస్ గారిని బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు జైలులో వేసింది? వారిని విడుదల చేయడానికి ఇద్దరూ ఎందుకు ప్రయత్నం చేయలేదు? వారు ప్రయత్నించి ఉంటే బ్రిటిష్ ప్రభుత్వం వారిని ప్రధాని అయ్యేందుకు ఎప్పటికీ అనుమతించేది కాదు. ప్రస్తుతం ముందుకు సాగుతున్నది నెహ్రూ కుటుంబం మాత్రమే. మరి ఈ భూమిపై నివసిస్తున్న 150 కోట్ల మంది ప్రజల కుటుంబాలు పిచ్చివాళ్ల? వారు ఎదగడం లేదే? రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ చేస్తున్న పనులను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీపై నిషేధం విధించాలి. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు వారిని ఎందుకు ప్రధాని చేయలేదు? ఈ భూమిని రక్షించే వాడిని భగవంతుడు రక్షిస్తాడు. నేటి పరిస్థితి చాలా దుర్దశకు లోనైంది. ఈ భూమిలో నివసించే ప్రతి ఒక్కరూ పన్ను చెల్లిస్తున్నారు. ధనికులు ఈ భూమికి ఎలా వచ్చారో తెలుసుకునే హక్కు ప్రతి పన్ను చెల్లించే వ్యక్తికి ఉంది. భూమి నుండి వ్యక్తిగత యాజమాన్యాన్ని తొలగించాలి. ప్రకృతి మనిషి చేసిన తప్పులను ఏమాత్రం సహించదు, శిక్షిస్తుంది. మనిషి ప్రకృతితో కలిసి నడిస్తే గొప్పదే జరుగుతుంది. ప్రతి మనిషి కష్టపడాలి. ఎందుకంటే ప్రకృతి సైతం నిరంతరం కష్టపడుతూనే ఉంది. అందుకే ప్రకృతిని గౌరవించండి. మీ వివేకాన్ని తెలుసుకోండి. ఇది మీకే మేలు చేస్తుంది. ప్రకృతి నన్ను ఈ భూమికి పంపినది నిజాన్ని చెప్పడానికే. కాబట్టి మీరు మారాలి. ప్రకృతిని వినాలి. నిజమైన తల్లిదండ్రులు ఆకాశం వారి మాటలు వినండి. మంచి కర్మ చేయండి. మంచి పనులు చేయండి. ప్రకృతియే తెలిపిన భావనలను స్వీకరించండి. ఇది నా మాట కాదు, ఇది ప్రకృతి చెప్పిన మాట. నేను కేవలం మీకు తెలియజేస్తున్నాను. అందుకే మీరు అందరూ కలిసి ఒక ప్రతిజ్ఞ చేయండి. మీరు అందరూ ఏకతాటిపై జీవించాలి. ఇప్పుడు మనుషులు ఉరుకుల పరుగుల జీవితం బిజీగా గడుపుతూ ఈ భూమిపై తమకే సాధికారత ఉన్నదని మరిచిపోయారు. మనం ప్రస్తుతం మాట్లాడుతున్న మతం, కులం, చిన్నతనము, పెద్దతనము ఇవన్నీ ప్రకృతి సృష్టించిందా? కాదు, ఇవన్నీ మనుషులు సృష్టించారు. మానవ సృష్టి. మనం ప్రకృతికి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. ఎందుకంటే ప్రకృతి చేతనే మనం ఉన్నాము. లేకపోతే మనకు ఏ స్థితి ఉండేది? ప్రకృతి మనకు జీవితం ఇచ్చింది. వివేకం, జ్ఞానం ఇవన్నీ ప్రకృతిదే. మనం జీవితంలో చేసే ప్రతి పని మనం మన వివేకంతో చేయాలి. అదే మనకు ఏది సరైందో ఏది తప్పుడు అనేదాన్ని చెబుతుంది. రామ్ నారాయణ్ రామ్ మంత్రం అంతటా పరిపూర్ణమైనది. ఇది మీ జీవితానికి దిశ మరియు దశ రెండింటినీ సానుకూలంగా మార్చగలదు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ నామంతో అనుసంధానమై తమ జీవితాన్ని ధన్యంగా మార్చాలి.